కలెక్టర్ మీటింగ్, రివ్యూ మీటింగ్లో, ఉమ్మడి కరీంనగర్ మీటింగ్లో ఒకటి భూభారతి, ఒకటి ఇందిరమ్మ ఇల్లు, ఒకటి మన అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఈ ధాన్యం కొనడము, మిగిలిన ధాన్యం కొనేదాని గురించి ప్లస్ ఫర్టిసైడ్ సప్లై చేయడానికి గురించి డిస్కషన్ అయింది. ఆ సందర్భంలో మంచిర్యాల డిస్టిక్ రావడం అయింది. మన రామారావు గారు మీకు దాని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇకపోతే మన బీజేపీ మన గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 11 ఇయర్స్ కంప్లీట్ కావస్తూ ఉన్నాయి. 11 ఇయర్స్లో మన మోడీ గారి ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు చేసిన అభివృద్ధి ఇంతకుముందు ఏ గవర్నమెంట్స్ కూడా, లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ కానీ వేరే గవర్నమెంట్స్ ఎవరు చేయలేని డెవలప్మెంట్ చేసి మన ఇండియాను ఇప్పుడు వరల్డ్ మ్యాప్లో మన ఎకనామిక్ గ్రోత్లో మోడీ గారు తీసుకున్నప్పుడు 11th పొజిషన్ నుంచి ఇప్పుడు మనం 4th పొజిషన్కి వచ్చాం. అంటే ఎకనామికల్గా మనం ఏ విధంగా డెవలప్ అయినామన్నది ఈ మనకు ఈ 4th పొజిషన్ రావడం అన్నదే మనము IMF లెక్కల ప్రకారము తేలింది. కాబట్టి మోడీ గారు చిత్తశుద్ధితో ఇండియాను ఏ విధంగా డెవలప్ చేయాలి, మన ఎకనామీని ఏ విధంగా డెవలప్ చేయాలి, మన ప్రజలందరూ 140 crore పాపులేషన్లో ఆయన వచ్చిన తర్వాత ఎంతమంది ఎబో పావర్టీ లైన్ వెళ్ళారు, అదంతా డేటా చూస్తే మనం ఏ విధంగా గ్రోత్ అయిందో తెలిసింది. మన రోడ్స్ కానీ, మన రైల్వేస్ కానీ, మన ఏరోస్పేస్ డెవలప్మెంట్ కానీ, మన డిఫెన్స్ ప్రొడక్షన్ కానీ, డిఫెన్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా మన సింధూర్ ఆపరేషన్తో మన ఇండియా సత్తా డిఫెన్స్లో ఏ విధంగా మన పవర్ ఒక 34 minutesలో మన రాకెట్స్తో మనం పేల్చి పాకిస్తాన్ స్థావరాలను, టెర్రరిస్ట్ స్థావరాలన్నీ నాశనం చేశాము. దాంతో మనం ఏంటంటే వరల్డ్లో ఇప్పుడు మనము డిఫెన్స్లో ఏ విధంగా ఎంత మన శక్తి అనేది ప్రూవ్ అయింది. దాంతో ఇప్పుడు చైనా కూడా ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని పెద్ద కంట్రీస్ కూడా ఇండియా అంటే ఒక ఇప్పుడు సూపర్ పవర్ కాబోతుంది అని ఒక డిసిషన్కి వచ్చారు. అందులోనే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏంటంటే 2047లో మనం వికసిత్ భారత్ అంటే వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ కొరకు మనం టార్గెట్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ను ఆ విధంగా డెవలప్ చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ను, అన్ని శాఖలను ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేస్తూ, అంటే ఈ డెవలప్మెంటే మనకు ప్రూఫ్. అంటే మనం ఈ కాంగ్రెస్ కానీ వేరే పార్టీస్ ఏ విధంగా మన మీద, బీజేపీ పార్టీ మీద మాట్లాడుతున్నారో అవన్నీ కూడా దానికి బేస్లెస్ అవి. ఎందుకంటే ప్రతి ప్రజలకు, ప్రతి పౌరుడికి అర్థమైతే ఏంటంటే మన డెవలప్మెంట్ ఏ విధంగా అయింది, మన కంట్రీ ఏ విధంగా పోయినాం, మన జీడిపి వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మన లాస్ట్ క్వార్టర్లో 7.4% మనం జీడిపి గ్రోత్ ఉంది. అంటే వరల్డ్లో ఏ కంట్రీ కూడా ఆ గ్రోత్ లేదు. కాబట్టి మనకు కొన్ని కంట్రీస్ ఎట్లా అంటే ఇండియా గ్రో కావడం ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా ఒక 1.5 year 2 years లోపల మనం 4th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వెళ్తాం. అప్పుడు అమెరికా, చైనా, ఇండియా ఈ 3 కంట్రీస్ ఫస్ట్ పొజిషన్ కొరకు పోటీలో ఉంటుంది. కాబట్టి మనం ఈ గ్రోత్ ఇట్లే కంటిన్యూ చేసుకొని మన గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్కు ప్రజలందరూ సహకరిస్తే ఇంకా ఫుల్ మెజారిటీతో బీజేపీ పవర్లో వస్తే మనం డెఫినెట్గా వరల్డ్లో నెంబర్ 1 అవుతాము. తర్వాత ఇంకా కొంతమంది వేరే ఈ నక్సలిజం కానీ కొన్ని ఇష్యూస్లో ప్రైమ్ మినిస్టర్ గారి ఒక ప్రణాళిక ప్రకారం అసలు ఇండియాలో ఇప్పుడు నక్సలిజంకు ప్లేస్ లేదు. ఆల్ ఓవర్ వరల్డ్లోనే ఎక్కడ కూడా కమ్యూనిస్టులు ఆ థియరీ ప్రజెంట్ జనరేషన్స్కు అవసరం లేదు. కాబట్టి అందులో పార్ట్గానే నక్సలిజం టోటల్ ఇండియాలో ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ ప్రకారమే, అది ఒక సిద్ధాంతం ప్లాన్ ప్రకారమే చేస్తూ ఉన్నారు. దాన్ని కొంతమంది విమర్శిస్తారు, అవన్నీ బేస్లెస్. వాటికి వాళ్ళ సొంతం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మేనేజ్ చేసుకోలేక ఇవన్నీ అబద్ధంగా మాట్లాడతారు. అవన్నీ కూడా తప్పు. కాబట్టి మన ప్రైమ్ మినిస్టరు, మన గవర్నమెంటు, మన మినిస్టర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ మన పార్టీ కానీ ఒక క్లియర్ కట్గా ప్లాన్తో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇండియాను వికసిత్ భారత్ చేయాలనేదే మన లక్ష్యం. అందులోపల ఇప్పుడు మనం 11 years బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
11 ఇయర్స్ కంప్లీషన్ అయ్యి మనం ఏమేమి సక్సెస్ చేసాం ఆ సక్సెస్ స్టోరీని సెలబ్రేట్ చేసుకోవడానికి నెక్స్ట్ 15 డేస్లో ఒక డీటెయిల్ షెడ్యూల్ వస్తుంది. దాని ప్రకారం మనం ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మండల్ లెవెల్లో కూడా మనం ఆ సెలబ్రేషన్లో చేసుకోవడానికి చేసుకుంటున్నాము. అందుకు మన మిత్రులు పత్రిక వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.